పొటాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక 6 kg బంగాళదుంపలు తీసుకోవాలండి. ఇలా పీల్ చేసుకొని చక్కగా ముక్కల కింద కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని ఈ కట్ చేసుకున్న పొటాటో పీసెస్ అన్నీ వేసేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం అంత ఉప్పు, ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ తెప్పించుకోండి. తర్వాత ముక్కలన్నిటినీ వాటర్ తీసేసి డ్రైన్ చేసేసుకోవాలి. ఇలా డ్రైన్ చేసేసుకున్న తర్వాత మూకిడిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పోపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. మొత్తం అంతా వేగిన తర్వాత ఈ బాయిల్డ్ పొటాటో పీసెస్ వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఓకేనా. ఇందాక ముక్కలకి సాల్ట్ వేసుకున్నాము కదండి, చెక్ చేసుకొని ఇంకెంత సాల్ట్ పడుతుందో అంత, కూరకి తగ్గట్టు కారము అన్నీ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి చిన్న మంట మీద. మొత్తం బాగా కలుపుకుంటూ ఒక 5 minutes కలిపేసుకోవాలి. దీంట్లోనే కట్ చేసిన ఇలా కలుపుకోవాలి. దీంట్లోనే కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పొటాటో కర్రీ తయారైపోతుంది. థ్యాంక్ యూ.